కోఆపరేటివ్ బ్యాంకులో ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఇది రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వ్యవహారం చూస్తే 107 సంవత్సరాలుగా ఇది నిర్విరామంగా అభివృద్ధి వైపు పయనిస్తుంది. మధ్యలో కొంతకాలం చాలా డిస్టర్బెన్స్ అయ్యి 4 ఏళ్ళు పాలకవర్గం సక్రమంగా లేక దెబ్బతింటే దాన్ని గాడిని పెట్టి గత వైభవాన్ని మళ్ళీ తీసుకువెళ్తున్నారు చాలాశంకరరావు గారు. దాదాపుగా ఇప్పుడు ఈ వచ్చిన కొత్త టర్మ్లో 2 సంవత్సరాల్లో 26 కోట్ల వైపు లాభాన్ని తీసుకెళ్లడంతో పాటు శాప్ నుంచి దీన్ని తీసుకొచ్చి 4 ఏళ్లుగా డివిడెండ్లు ఇవ్వని బ్యాంక్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టి మళ్ళీ డివిడెండ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు లోనింగ్ పెంచారు, అనేక డిపాజిట్లు వస్తున్నాయి. 1000 కోట్ల లక్ష్యంగా బ్యాంకు పాలకవర్గం చాలాశంకరరావు గారి ఆధ్వర్యంలో అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు శంకరరావు గారు ఉన్నారు. శంకరరావు గారు చెప్పండి, ఇంత డెవలప్మెంట్కి మెయిన్ ఒక చాలా క్రమశిక్షణ కావాలి, డైరెక్టర్ కమిట్మెంట్ కావాలి. చైర్మన్ గారు ఒక్కరు ఒక ఆశయం పెట్టుకున్నా దాన్ని అమలు చేసే యంత్రాంగం కూడా ఏ విధంగా వాళ్ళతో మీరు కుస్తీ పెట్టారు? అంటే దీనికి ఏమీ లేదంటే నిజాయితీగా నిబద్ధతగా ఉండేటువంటి చైర్మన్గా ఉండాలి. ఉంటేనే ఆ బ్యాంక్, ఈ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా సరే భారతదేశంలో అది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దానికి నిదర్శనంగా 2014 నుంచి 19 వరకు కూడా నేను మా అప్పుడు ఉంటున్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా అహర్నిశలు కృషి చేసి, అప్పుడు ఏంటంటే 15 రోజుల నుంచి జీతాలు లేని పరిస్థితిలో 2014లో మేము వచ్చాం. తర్వాత మేము దిగిపోయేటప్పటికి 22 కోట్ల రూపాయలు ప్రాఫిట్తో బ్యాంక్కి డెవలప్ చేసి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఎలక్షన్ జరగలేదు. ఆ 4 సంవత్సరాల్లో కూడా ఏ విధమైనటువంటి డిపాజిట్లు కానీ లోనింగ్ కానీ ఏమీ జరగలేదు. నిజంటే కొంత నామినేటెడ్ పదవులు ఇచ్చారు, వాళ్ళకేమో ఏ విధమైనటువంటి దాని మీద అవగాహన లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ సరిగ్గా డెవలప్ చేయలేపారు. తర్వాత మళ్ళీ 2024లో ఎలక్షన్లో నేను మళ్ళీ పోటీగా చేయడం జరిగింది. నేను మా డైరెక్టర్లు అందరూ కూడా 12 మంది కూడా మాతో పాటు 37 మంది ఆపోజిషన్లో నిలబడ్డారు. అయినా కూడా 12 మందిని కూడా నేను మా బెల్ట్ని నెగ్గించాం. 80% వచ్చింది మాకు. వచ్చిన తర్వాత ఏమైందంటే మేము వచ్చే టైంకి 24 వచ్చే టైంకి ఆ శాప్లో బ్లాక్ లిస్ట్లో ఉంది బ్యాంక్. అప్పుడు మళ్ళీ పాత పద్ధతిలాగే ఇది బ్లాక్ లిస్ట్లో ఉంది. ఎలారా బాబు దీనని అప్పుడు మళ్ళీ 9 మాసాలు నేను, మా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అహర్నిశలు 130 కోట్ల రూపాయలు రికవరీ చేసాం. మొత్తం చేసి వాళ్ళ యొక్క రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ యొక్క అభినందనలు వాళ్ళు చాలా అభినందించారు. చాలా తక్కువ టైంలో బాగా రికవరీ చేశారని వాళ్ళు మా యొక్క ఎఫిషియెంట్ని చూసి వెంటనే ఆ శాప్ని తీసేయడం, బ్లాక్ లిస్ట్ని తీసేయడం జరిగింది. తర్వాత డిపాజిట్లు కూడా బాగా పెరిగాయి. అలాగే 150 కోట్లు ఈ 2 సంవత్సరాలు 150 కోట్ల రూపాయలు లోనింగ్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 715 కోట్లు లోన్ డిపాజిట్స్ ఉన్నాయి. సుమారుగా 600 కోట్లేమో లోనింగ్ ఉంది. రికవరీ ఏమో చాలా తక్కువ ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మరలా మా బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో 1 and 2లో అగ్రగామిలో ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 107వ జనరల్ బాడీ మీటింగు జరుగుతుంది. ఇందులో సుమారుగా 26,000 నుంచి 27,000 వరకు మొత్తం మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఏదో వచ్చిన లాభాల్లో వచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి కదా, పబ్లిసిటీ అనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి 2 స్టీల్ కంచాలు, 2 గ్లాసులు, 2 కప్పులు, 2 చెంచాలు. ఇది ఒక 50 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ కుటుంబం చూడక్కర్లేదు. అట్లాంటి బ్రహ్మాండమైన గిఫ్ట్. ఇది బయట అయితే 1000 రూపాయలు ఉంటుంది. మేము హోల్సేల్లో హైదరాబాద్లో వెళ్ళి మేము మా డైరెక్టర్లు అందరూ కూడా దీన్ని కొనుక్కోవడం జరిగింది. అట్లాగే ఇవి కాకుండా ఈ సంవత్సరం ఈ గిఫ్ట్తో పాటు 12% డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డివిడెండ్కి సుమారుగా 2 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ అయితే 1,90,00,000 మంది డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం అన్ని ఖర్చులు పోను గ్రాస్ ప్రాఫిట్ 19,50,00,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఏమో 14 కోట్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక 12.5 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం 14 కోట్లు వచ్చింది. కనుక టోటల్ ఈ 2 సంవత్సరాల్లో నేను మా పాలక మండలి కలిపి 26 కోట్లు
మన బ్యాంకుకి లబ్ధిని పొందడం జరిగింది. శంకరరావు గారు, ఇప్పుడు ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితి అంతా మెరుగుపరిచారు, అంతా బాగానే ఉంది. మీరు మొదటిసారి గెలిచినప్పుడు మీ పాలకవర్గం కానీ, ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు పాలకవర్గం కానీ, మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీరు జీతం తీసుకోకుండా అది పేద ప్రతిభావంతులైన విద్యార్థులకి దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు? అప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా నాకు వచ్చినటువంటి 600 అప్పుడంటే 50,000 వచ్చేది. ఆ 5 సంవత్సరాల్లో సుమారుగా 28 లక్షలు. అప్పుడు అది కూడా ఏంటంటే బాగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు అయ్యేటటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా 95 దాటిన వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాలు కూడా నా ఆంధ్రోదయంని 28 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నాకు వచ్చినటువంటి ఆంధ్రోదయము మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా 4,75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ 6,30,000 రూపాయలు నా ఆంధ్రోదయమని పేద విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. ఆ పేద విద్యార్థులు కూడా ఒక్కోడికి 99, 98లో వచ్చాయి. వాళ్ళందరూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, పాలిటెక్నిక్స్ అన్నీ కూడా చదువుకున్నారు. కొంతమంది అయితే బెనారస్ యూనివర్సిటీలో వచ్చింది ఆ కుర్రోడికి అయితే 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా చాలామందికి నా ఇంచేదంటే ఒక కుటుంబంలో ఒక పేదవాడిని పైకి తీసుకొస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో పేద విద్యార్థులకి ఇవ్వాలి. పరమేశ్వరుడు దయవల్ల నాకు ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది లేదు కనుక నాకు వచ్చినటువంటి ఆంధ్రోదయంని ఈ పేద విద్యార్థులకి ఇవ్వాలని కాన్సెప్ట్ చేస్తున్నాను. నేను ఉన్నంత ఈ 5 సంవత్సరాలు కూడా కంపల్సరీ నాకు వచ్చే ఆంధ్రోదయం ఈ పేద విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో మొత్తం 48 పెద్ద కోఆపరేటివ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరు అందరూ తీసుకుంటున్నారు, కానీ నేను మట్టుకు పేద విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఓన్లీ విద్యకే కాకుండా వైద్యానికి కూడా మీరు ఇస్తూ ఉంటారు కదా? ఇందులో కొంత వైద్యం కూడా ఉందండి. నేను యాక్చువల్గా అయితే విద్యార్థులకి 5,30,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు వైద్యానికి ఇచ్చాను. అలా ఈ వైద్యానికి దీనికి ఇవి కాకుండా సొంతంగా నేను కూడా ఇంకా చాలా ఎవరైనా ఇచ్చేస్తుంటాను. నా దగ్గర కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి. భగవంతుడు ఆర్థికంగా మనకి ఇబ్బంది లేకుండా ఉంది, మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. దాన్ని కాంపన్సేట్ చేయాలి. దానికి ఎవరికైనా ఉపకారం చేయాలంటే మనవాళ్ళు అయ్యి ఉండక్కర్లేదు, ఎవరవనండి వాడు పేదవాడైతే చాలు, వాళ్ళు కంపల్సరీగా కొంత ఆర్థిక సహాయం చేయాలనేది నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా 40 లక్షల పైగా ఆయన విద్యాదానం తర్వాత వైద్య దానానికి సంబంధించి తన జీతాన్ని ఇప్పటిదాకా స్టేట్లో ఎవరు కూడా ఏ చైర్మన్ కూడా ఈ విధంగా ముందడుగు వేయలేదు. నాకుంది దేవుడిచ్చింది, అది 10 మందికి ఉపయోగపడాలనే తత్వంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటిదాకా బ్యాంకు పాలకవర్గం 2 సార్లు టర్మ్లో కూడా ఆయన సేవ కోసమే దీన్ని ఉపయోగిస్తున్నారు. గతం నుంచి చూస్తే కనుక చల్లా శంకర్రావు గారి గమనాన్ని ఆర్థిక క్రమశిక్షణని తీసుకుంటే కనుక గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి కానీ, రౌత్ సూర్యప్రకాశ్రావు గారు కానీ, ఇప్పుడున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వీరందరికీ కూడా ఆర్థిక సలహాదారుగా లేకపోతే ఎన్నికల సమయంలో రూపాయి దుర్వినియోగం చేయకుండా ఖర్చు పెట్టే వ్యక్తిగా ఆయన చాలా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. అయ్యప్ప స్వామి ఆలయానికి కూడా ఆయన కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇంత నిబద్ధతతో ఆర్థిక క్రమశిక్షణ ఉంది కాబట్టే ఆయనకి ఈ బ్యాంకు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు 80% అంటే ఓటర్లందరూ బ్రహ్మరథం పెట్టారు రెండోసారి నించున్నప్పుడు. ఎందుకంటే బ్యాంకు గత చరిత్ర చూసుకున్నారు, అప్పుడున్న పరిస్థితిని, తర్వాత ఆయన పాలకవర్గంలో జరిగింది గమనించి ఓటర్లు వన్ సైడ్గా వేశారని చెప్పుకోవాలి. ఈ బ్యాంక్ ఇంకా ముందు కూడా ఏదైతే సిరిపల్లి సర్వేశ్వరరావు గారు ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న శంకర్రావు గారు టీంకి మరింత ముందుకు తీసుకువెళ్ళి బ్యాంకును అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇది ఇష్యూస్ కోసం రామనారాయణ.